ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్వరూపాలని ఈరోజు ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి, గ్రహపీడ తొలగుతుంది. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 22వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఉద్యోగంలో ఉన్నతి పొందటానికి, అభివృద్ధిని సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధాష్టమి, కాళభైరవాష్టమి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి కాళభైరవుని యొక్క పూజ ఉత్తమ అజ్ఞతుల్ని కలిగిస్తుంది, జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలను కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, ఆకుపచ్చటి వస్త్రధారణ విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. ప్రతికూల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, బృహస్పతి జపం ఉపకరిస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్వరూపాలని ఈరోజు ఆరాధించడం ద్వారా, స్మరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, గ్రహపీడ తొలగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. మరి ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. అయినప్పటికీ ఆర్థిక అనిశ్చితి కూడా వెనంటి ఉంటుంది. ఉద్యోగస్తులు క్రమశిక్షణతో మాత్రమే రాణించగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి.
సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది, జాప్యాలు కూడా కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై సుముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. వృత్తిలో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరస్థ రంగం వారికి కూడా అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు కూడా ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. వ్యాపార విషయాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి శుభ పరిణామాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు పారిశ్రామిక రంగం వారికి జటిలమవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి చిరు సమస్యలు విద్యాపరంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకున్నవి వెంటనే సాధించలేనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా తారసపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య రక్షణకి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ ఏర్పడుతుంది. అధిక ఒత్తిడి నుంచి స్థిరాస్తి రంగం వారు బయటపడగలుగుతారు. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తే న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమం నిర్వహణ ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కూడా లాభిస్తుంది. క్రీడా రంగం వారికి విషయాలు ఏర్పడతాయి, ఆనందం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో యోగ్యతతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు సవరించుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదన నుంచి బయటికి రాగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన అంశాలు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అభివృద్ధి క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. పోటీని తట్టుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యాపరంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో అలజడి వార్తలు ఆందోళన పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య రక్షణ మహిళలకు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గులాబీలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారు తెలివైన నిర్ణయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ప్రబలమవుతుంది. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా జటిలమవుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితులు తారసపడితే ఐక్యత లోపిస్తుంది. సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, గట్టి కృషి కూడా. మహిళలకు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఆందోళన ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి చేదు అనుభవాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం దగ్గరవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి పొందుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. ఆనందం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆనందకర వాతావరణం దగ్గరవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఉద్యోగ ఉన్నతిని సాధించడానికి అభివృద్ధిని వేగవంతంగా పొందడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ఉద్యోగ ఉన్నతికి సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. రాగి చెంబుతో కూడినటువంటి నీటితో సూర్య భగవానునికి అర్ఘ్య ప్రదానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. శ్రీ సూర్యనారాయణమూర్తికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఉద్యోగ అభివృద్ధి చేకూరుతుంది. 11 ఆదివారాలు ఈ ప్రక్రియల్ని పాటించడం ద్వారా ఉద్యోగ సమస్యలు కనుమరుగవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. 22వ తేదీన జన్మించిన వారిపై రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో అభివృద్ధిని ఇంకా సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 22వ తేదీన జన్మించిన వారిపై రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల్లో తేనె పండ్లు దానంగా వీరు ఇవ్వటం వల్ల ధనాభివృద్ధి ఏర్పడుతుంది. నిత్యం ధరించేటువంటి వస్త్రాల్లో కొంత నలుపు రంగు ఉండటం వల్ల దృష్టి దోషం తగ్గుతుంది. ధననిష్ట నివారణ కూడా ఏర్పడుతుంది. 22వ తేదీన జన్మించిన వారికి కష్టపడేటువంటి తత్వం కలిగి ఉంటారు. అందువల్ల జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటారు. అందరికీ ఆదర్శప్రాయంగా కూడా ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరికి చాలా సులభతరం. ధన సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు దుర్గాదేవి ఆరాధన వీరికి ఉపకరిస్తుంది. ప్రతి శుక్రవారం 22వ తేదీన జన్మించినటువంటి వారు నిమ్మ పండును దుర్గాదేవికి నివేదన చేయడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రతి అమావాస్య నాడు దుర్గాదేవిని కుంకుమతో పూజించడం కూడా మంచి పరిష్కారాలను కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను పురోభివృద్ధిలో పయనించడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా సరే అభివృద్ధి పదంలోకి పయనించడానికి సహకరించేది ఈశ్వర విష్ణు తత్వ లక్షణం.
అందుచేతనే దైవ ఆరాధన అనేటువంటిది మనిషికి చాలా అవసరం. ధనం బాగా సంపాదిస్తున్నారు కానీ నిలబట్టలేదు. ధనం ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడాను నిలవకపోవటం అనేటువంటిది పెద్ద సమస్యగా మారింది. అటువంటప్పుడు మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఒక రూపాయి నాణ్యం తీసుకోండి. ఆ రూపాయి నాణ్యంతో పాటు ఒక నల్ల గురువింద గింజ, గురుగింజ అని చెప్పేసి మనం బంగారం తూచేటప్పుడు కూడాను గురువింజ అనేటువంటిది వాడతారే, అటువంటిది నల్ల గురుగింజ. ఈ గురుగింజ నల్లడిది తీసుకొని రూపాయి బిళ్ళతో పాటుగా మీరు భూమిలో ఉంచాలి. ఈ నల్ల గురుగింజను రూపాయితో పాటు భూమిలో ఉంచండి, పాతి పెట్టండి భూమిలో. తప్పనిసరిగా అధిక ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు నిలవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ఇంత గొప్ప విశేషణ ఈ యొక్క గురుగింజలో ఉంది, రూపాయి బిళ్ళలో ఉంది. అలాగే నల్ల గురువింద గింజలు గుచ్చి ఎడమ చేతి మణికట్టుకు కనుక ధరిస్తే ధన సంబంధమైనటువంటి ఈతి బాధలన్నీ కూడాను తప్పిపోతాయి. ధన సాఫల్యతను సిద్ధింపచేస్తుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనలు ఇవన్నీ కూడాను ఈ యొక్క మణికట్టుకు కట్టుకున్నటువంటి గురుగింజ యొక్క ప్రభావం. అలాగే తాజాగా గానుగా ఆడించిన ఆవ నూనెను మట్టి ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించి అందులో గురువింద గింజలు వేయండి. ఆ దీపాన్ని మీ ఇంటి గుమ్మంపై ఉంచితే కుటుంబంలో సుఖశాంతులు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి లేదనుకోండి, మానసిక శాంతి కదా. ఇంటికి వెళ్ళగానే ఎవరిని చూసినా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడకపోవటం, నీకు చెప్పట్లా అది మానేయమని, ఎందుకు చేస్తున్నావు అంటాం, నువ్వు అది చేసి ఏం చేస్తావు అంటాం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు పెట్టుకోవడం, ఒకళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నీరసపడేట్టుగా చేయటం, నీ వల్ల ఏమవుతుందా, అబ్బే లాభం లేదంటాం. ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే అందరూ సఖ్యతగా ఉండి చాలా సంతోషమే, ఇంకా బాగా కృషి చేయి అని చెప్పి నిన్ను బాగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి అందరూ కూడా సహకరించాలంటే ఈ యొక్క దీపారాధన చేసిన దానిలో గురువింద గింజలు వేసి దీపారాధన చేయాలి. అలా కనుక చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సామరస్య ధోరణి ఏర్పడుతుంది, అభివృద్ధి పదంలోకి సలహాలు ఇస్తారు. అంతేకాకుండా నిష్కల్మషమై ప్రతి వాళ్ళు కూడాను ప్రవర్తిస్తారు, సుఖశాంతులు కలిగి తీరుతాయి. ఇది చాలా అవసరం. సుఖశాంతులు కనుక లేకపోతే అనుక్షణం కూడాను బాధే కదా. ఈ సుఖశాంతులకు ఈ యొక్క విధి విధానం చాలా బాగా పనిచేస్తుంది. కొందరికి ఉన్నట్టుండి భయం, ఉన్నట్టుండి అనుమానం, మా ఇల్లు తలుపేశానా నేను, ఇప్పుడే వస్తా ఉండండి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి 2 సార్లు ఆ తాళం వేసినా సరే మళ్ళీ తాళం తీసి మళ్ళీ తాళం వేసి నొక్కి మళ్ళీ వస్తారు. అనుమానాలు, భయం, ఉన్నట్టుండి భయం. 10 మందికి ఫోన్ చేసి చెప్తారు, మా ఇల్లు తాళం వేసి ఉంది కానీ కాస్త చూస్తూ ఉంటారా మీరు జాగ్రత్తగా అని చెప్పేసి ఊరికి వచ్చిన తర్వాత. ఇది భయం కాదు. ఇలాంటి భయం, అనుమానాలు ఇవన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి చాలామందికి. ఇలా నిష్కారణంగా భయం, అనుమానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గురువింద గింజను పట్టు వస్త్రంలో కట్టి దగ్గర ఉంచుకోవాలి. గురువింద గింజ అనేటువంటిది చాలా గొప్పది. అది దైవిక వస్తువు. ఆ దైవిక వస్తువులో తెలియని అతీంద్రమైన శక్తులు ఉన్నాయి. గురువింద గింజ ఎట్లా ఉంటుందండి, ఒక వేపంతా ఎర్రగా ఉంటుంది, కింద భాగాన నలుపుగా ఉంటుంది. ఎరుపేమో పార్వతీదేవి, నలుపేమో పరమశివుడు. ఇలా ఆ గురువింద గింజకు అంత శక్తి ఉంది. అందుచేతనే ఈ యొక్క
విశిష్టవంతమైనటువంటి ప్రక్రియను ప్రతి ఒక్కరూ కూడా తమ గృహాల వద్ద పాటించి విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించుకోవచ్చు. ఇది వాస్తుశాస్త్రానికి కూడాను అవినాభావ సంబంధం ఉన్నటువంటివి అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుదాం. చాలా కుటుంబాల్లో వివాహ సమయంలో వరునికి ఒక కంకణం కడతారు. చాలా చోట్ల కంకణం కడతారు కదా, అందులో ఒక గురువింద గింజ పొదగబడి ఉంటుంది. ఆ కంకణం కట్టినప్పుడు గురువింద గింజ తప్పనిసరిగా పొదగబడి ఉంటుంది. దాన్ని ధరించడం వలన వరునికి భద్రత, సుఖ సమృద్ధి కలుగుతాయి అనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం వెనకాల ఏముంది? అద్భుతవంతమైన దైవ శక్తి ఉన్నది అని చెప్పేసి భావించాలి. అప్పుడు వివాహం సాఫీగా సవ్యంగా నెరవేరుతుంది అన్నమాట. దిష్టి దోషం వలన బాధపడేటువంటి పిల్లలకు గురువింద గింజను ఎర్రని పట్టు వస్త్రంలో గనక కట్టి మెడలో గనక ధరింపచేసినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. గురువింద గింజను మెడలో పట్టు వస్త్రంలో చుట్టి గనక కట్టినట్లయితే, చిన్న పట్టు వస్త్రం ముక్కలో కట్టి పిల్లలకు కనుక కట్టినట్లయితే భయోత్పాతం తగ్గుతుంది, దిష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అసలు ఉన్నటువంటి చాలామందికి కోపం వస్తుంటుంది, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఆ మాట వెనకాల ఏమీ ఉండదు, అక్కడ భావన, ఇష్టం వచ్చినట్టు కోపం, మాట్లాడితే కోపం. ఇలా వాళ్ళ యొక్క మెదడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, చీటికి మాటికి కోపంగా ఉంటూ ఉంటుంది. అదే అలవాటుగా మారిపోతూ ఉంటుంది కొంతమందికి. అందుచేత వాళ్ళ మెదడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి, ఆ వ్యక్తి కోపదారి తత్వం నుంచి బయలుపడటానికి ఒక గ్లాసు నీరు, ఆ నీరుతో నింపాలి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నీళ్లు పోసి నింపాలి. అందులో కొన్ని మల్లెపూలు కూడా వేయాలి, లేకపోతే గులాబీ పూలు వేయాలి. ఇలా గనక మీరు గనక ఈ యొక్క తత్వాన్ని గనక ఆచరించినట్లయితే కోపదారి తత్వం కాస్త పటాపంచలైపోతుందండి. ఆ వ్యక్తి పడుకున్నటువంటి మంచం దగ్గర ఉంచాలి. అది ఆ కోపదారి తత్వం పటాపంచలైపోయి సాత్విక లక్షణం వచ్చి తీరుతుంది, కోపం కాస్త పోతుంది. ఇది శుక్రవారం నాడు ప్రారంభించండి. ఇలా గనక చేసేటైతే ఇది చేసి చూడండి, కోపదారి తత్వం పోయి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను, ఏ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా, వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలి ఒకటి, దాని ఆకలి ఒకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు, కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చేయి.
అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు, నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేసుకో. భూతయజ్ఞం, భూత బలి అంటారు. అందుకే దేవాలయంలో కూడా బలిహరణ మంటపాలను ఉంటాయి. వాటి దగ్గర అమంత్రకంగా లోపల నైవేద్యం పెట్టే ముందు అమంత్రకంగా బలిహరణ మంటపం మీద పెట్టాలి. పెడితే పిల్లి ఇటువంటివి రాత్రిళ్ళు తిరుగుతూ కొంచెం తింటాయి. దేవాలయంలో మనుష్యులకి ప్రసాదం ఎలా పెడుతున్నారో వాటికి అందాలు అలాగా. కాబట్టి భూతయజ్ఞము అని చేస్తారు. మనుష్య యజ్ఞము 4వ యజ్ఞం. నీ ఇల్లు ఎప్పుడు నువ్వు తినడానికి, నీ భార్య తినడానికి, మీ అమ్మ తినడానికి, మీ నాన్నగారు తినడానికి తప్పని నేను అన్ను. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక అతిథి రావాలి, గడప దాటి రావాలి, సంతోషంగా వాళ్ళకి వడ్డించాలి. చక్కగా వాళ్ళకి ప్రియమార వాళ్ళకి వడ్డించి వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ మిగిలినది నువ్వు తినాలి. అతిథి యొక్క ఉచ్ఛిష్టం. వాళ్ళు తినగా మిగిలిన పదార్థం నేను తినడంలో ఒక గౌరవం ఉంది. ఆ వచ్చిన అతిథి పరమేశ్వర స్వరూపం. ఇవాళ ఈశ్వరుడు వచ్చి తిన్నాడు నా ఇంట. ఎప్పుడైనా ఒక్క 4 భోజనానికి పిలవడం నేర్చుకో. ఎప్పుడైనా ఓ 2 పలహారానికి పిలవాలి. ఇల్లాలు వండాలి. వండి చక్కగా 2 కలిసి వడ్డించి ఆ విస్తళ్ళు వాళ్ళు ఎత్తాలి. రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు ఇంటి ఆ అన్నదానం చేసినప్పుడు విస్తళ్ళు ఎత్తేస్తే అందరూ చేత్తో ఎంగిలి తుడుస్తుంటే ఆయన గడ్డంతో తుడిచారు. ఎందుకని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, మా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది. మా అమ్మ తింటుంటే జారి పడిన మెతుకులు నా చేత్తో ఎత్తన మెత్తటి గడ్డంతో ఎత్తుతున్నానని ఎత్తారు. అదొక గొప్ప సంతోషం. 10 మంది భోజనం చేసిన చోట విస్తరెత్తడం ఆనందపడవలసినటువంటి విషయం. వడ్డనకి నేను కానండి, విస్తరెత్తడానికి ఎవరో రావాలనుకోరు. సంతోషంగా విస్తరెత్తగలగాలి. అందుకే 4 ఇంటికి పిలిచి అన్నం పెట్టడం. ఇంటికి ఎవరైనా వస్తే సంతోషంగా ఓ పండో కాయో వాళ్ళ చేతిలో పెట్టడం. అది మనుష్య యజ్ఞం. బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉంటుంది. ఋషులు వాళ్ళేం కోరుకోలేదు. వాళ్ళు కేవలం మనుష్య జాతి మంచి గుణాలు పొందాలి అని ఎన్నో గ్రంథములను రచించి మనకిచ్చారు. వాళ్ళేం ప్రతిఫలం కోరుకోలేదు. నీ ఇంట వేదం చదవడం నీకు రావాలి. ఒకవేళ వేదం చదవకపోతే కనీసం రామాయణం ఇంట్లో ఉండాలి. అది వేదోపబ్రహ్మణం. ఒక్క శ్లోకమైనా చదవాలి. రామాయణం చదవకపోతే భారతం చదవాలి, పంచమ వేదం. భారతం చదవకపోతే భాగవతమైనా చదవాలి. ఇంట్లో ఎన్ని బొమ్మలో ఉండొచ్చు, ఎన్నో సంబారాలు ఉండొచ్చు, బోలెడన్ని చీరలు ఉండొచ్చు, బోలెడన్ని బట్టలు ఉండొచ్చు, బోలెడన్ని నగలు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ యజమాని సంస్కారాన్ని చెప్పేది యజమాని యొక్క పుస్తకాలు. ఇన్ని పుస్తకాలున్నాయి, ఇన్ని పుస్తకాలు చదివాడు ఆయన, ఒక జ్ఞాన భాండాగారం. ఎన్ని విషయాలు చెప్పగలడు, ఎన్ని పుస్తకాలు చదివాడు. ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి అలా అడగగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఆయన ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని పుస్తకాలు చూపిస్తాడో, ఎన్ని పంచుకుంటాడో. కాబట్టి అలా మంచి పుస్తకాలు ప్రయత్నపూర్వకంగా చదవడం అంటే చదవడం కోసం చదవడం కాదు, అర్థం చేసుకుని లోపల నిలబెట్టుకోవడానికి చదవడం. లోపల నిలబడింది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి చదవడం, గుణాలుగా మార్చుకోవడం. అది బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మంత్రములు లేవు సుమా. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మనుష్యుడవై మనుష్యత్వం ఉంటే చాలు. దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేనే లేదు. మనిషిగా పుట్టిన ఎవరైనా ఈ 5 యజ్ఞములు చేయవచ్చు. నిజానికి ఈ 5 యజ్ఞములు ఎవరు నిరంతరం చేస్తున్నారో వాళ్ళ పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతి పొందుతాడు. అందుకే వీటిని పంచమహాయజ్ఞములు అని పిలుస్తాడు. గొప్పగా చెప్పుకున్నాడు ఉపయాజి. మా అన్న యాజులున్నాడే, ఆయన ఈ 5 మహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. ఆయన భిక్షాన్నాన్ని స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళు, ఆయన్ని కలుసుకో. ఆయన నీ కోరిక తీరుస్తాడు. ద్రుపదుడా, ఆయన చేయించగలడు యజ్ఞం. ఎందుకు యజ్ఞం? మళ్ళీ వెనక్కి రండి. అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె, ద్రోణుణ్ణి సంహరించగలిగిన కొడుకు, వాళ్ళిద్దరూ కావాలి అంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞము ద్వారా రావాలి. ఆ యజ్ఞము చేయించగలిగినటువంటి ఘనుడు సమర్థుడు ఆ యాజులు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఉపయాజి చెప్పాడు కాబట్టి మళ్ళీ గబగబా యాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర నిలబడి మళ్ళీ ఇదే మాట అడిగాడు. మునినాథ, నాకు సత్సుత జననం బగునట్టి క్రతువు
సద్విధిగా వించిన కృతకృత్యుడనగుదం కొనిమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్. అన్నయ్య అయితే ఒప్పుకుంటాడని చెప్పాడుగా తమ్ముడు, అందుకు చెప్పాడు నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తా, దూడలతో ఉన్న ఆవులు, నాకు యజ్ఞం చేయించు, నాకు అందులోంచి కొడుకు కూతురు రావాలి, దాని ప్రయోజనం అది, అందుకని నాకు అలా చేయిస్తావా? అలా చేయించడం ఎందుకు అంటే భరతవంశాచార్యుడు భరద్వాజుండు నాకపాయము చేసెన్, ఘోరాజి అతని నోర్చు నపార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. నాకు భరతవంశాచార్యుడు, భరతవంశానికి అంతటికీ కూడా విలువిద్య నేర్పినటువంటి ఆచార్యుడున్నాడే ఆ ద్రోణుడు, ఆయన భరద్వాజుండు, భరద్వాజుని యొక్క కుమారుడు నాకు అపాయము చేశాను, నాకు కీడు చేశాడు. కీడు చేశాడా? ఆయనకి అసలు కీడు చేసే ఉద్దేశం ఉందా? పాపం స్నేహితుడు బుద్ధి మరల్చుకో, మన ఇద్దరం ఎప్పట్లా స్నేహంగానే ఉందామని విడిచిపుచ్చాడు, కాదుట అవమానం చేశాట. నాకు ఆయన అపాయము చేసిన కీడు చేశాడు ఆ ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఘోరాజియతని నోర్చున పార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. ఘోరాజీ అంటే ఘోరమైనటువంటి యుద్ధంలో ఆ ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు కావాలి, అటువంటి కొడుకు పుట్టాలి, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి, అటువంటి యజ్ఞం చెయ్యాలి అని మళ్ళీ చిన్న అనుమానం. ద్రోణుడంటే ఏమనుకుంటున్నావో సామాన్యుడు కాడు. ఆయన షడరత్ని ధనుర్ధరుడు, ఎయ్యడ అజితుడు కాన వాని హీనుంగా చేయుడు, నాకు చతుర్వర్గము వడయుటయని వృషత సుతుడు ప్రార్థించే మునిన్. ఆ ద్రోణాచార్యుడున్నాడే 6 మూరల ధనస్సు పట్టుకుంటాడు, అంత పెద్ద ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ఓడిపోవడం అన్నమాట లేదు, ఆయన ఓడడు, ఎన్నడూ ఓటమి లేనివాడు, 6 మూరల ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు. అటువంటి వాణ్ణి చంపగలిగినటువంటి కొడుకు నాకు గాని పుట్టాడనుకో, నాకు చతుర్విధ పురుషార్థములు దక్కేసినట్టే, ధర్మార్థ కామ మోక్షములు 4 దొరికినట్టేట. ఆ కక్షకేమైనా అర్థం ఉందా? ఇంత కష్టపడి యజ్ఞం చేసి అదే పొందవలసింది. అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి, ఎంత గొప్ప ద్రోణుడైనా పడిపోవాలిగా, పడిపోకపోతే మళ్ళీ ఎందులోంచి వచ్చాడో అందులోకి వెళ్ళిపోవద్దు ఆ అంశ. అందుకని ఇంత గొప్ప యజ్ఞం చేస్తే తప్ప అంత గొప్ప అవతార పురుషుణ్ణి పడగొట్టడం కుదరదు. ఆయనే సామాన్యుడా, భరతవంశానికి అంతటికీ గురు పదవిలో నిలబడినవాడు, ఆయన్ని పడగొట్టడానికి మళ్ళీ ఇంత ప్రయత్నం జరగవలసి వచ్చింది. అందుకని ద్రుపదుడి బుద్ధిని భగవంతుడు అలా మార్చి ఉంటాడు. అలా నా కోసం యజ్ఞం చెయ్యాలి అనగానే ఆయన అన్నాడు, తప్పకుండా, ఇదిగో ఈ సంభారములు ఇవన్నీ సిద్ధం చేసుకో. యజ్ఞం చేసేటప్పుడు రాజుగారి పక్కన కూర్చోడానికి అధికారమును పొందినటువంటి ఆమెను పత్ని అని పిలుస్తారు. నీ యొక్క ధర్మపత్ని కోకిలాదేవితో కలిసి యజ్ఞం చేద్దువుగానివి. ధర్మపత్ని పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు. కాబట్టి కోకిలాదేవిని ధర్మపత్నిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం ప్రారంభం చేయి. ఈ యజ్ఞమంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞము చేత తృప్తి పొందినటువంటి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహం చేత, అగ్నిహోత్రుని అనుగ్రహం చేత తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నీకు అటువంటి కొడుకు కూతురు పుడతారు అని యజ్ఞం చేయించాడు. ఇప్పుడు ఆ యజ్ఞంలోంచి మొట్టమొదట కుమారుడు పుట్టాడు. వాడు ఎటువంటి వాడు? ఇలా క్యారమని ఏడుస్తూ పుట్టిన పసిపిల్లాడు కాడు వాడు. వాడు జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోల రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ అగ్నికుండంలోంచి పుడుతున్నటువంటి కొడుకు ఒక పెద్ద జ్వాల, మంట పైకి లేస్తే ఎలా ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి పిల్లవాడు, యవ్వనంలో ఉన్నవాడు పైకి వచ్చాడు. ఆయన కరవాల బృహచ్చాపధరుడు, చేతిలో పెద్ద కత్తిని ఒక పెద్ద ధనస్సుని పట్టుకుని, వరవర్మ కిరీటాలంకారుడు, కవచం కట్టుకుని పెద్ద కిరీటం ఒకదాన్ని పెట్టుకుని, వహ్నియపోలే అగ్నిహోత్రం లాంటి కాంతితో రథారూఢుడొక్కడు. పుడుతూనే అగ్నిహోత్రంలోంచి రథం పుట్టి రథం మీద ఆయన కూర్చుని పైకి వచ్చాడు. రథారూఢుండొక్క పుత్రుడు పుట్టెన్ అంటే ఈ దేశంలో మంత్రశక్తి చేత ఎంత అనితర సాధ్యమైన విషయములను సాధించారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దృష్టజుమ్నుడు అని ద్రుపదుడు పేరు ఇచ్చాడు. లేదు, అశరీరవాణి ఉంచింది, అంత గొప్ప తేజోమూర్తి కాబట్టి దృష్టజుమ్నుడు అని పేరు ఇచ్చారు. ఆ తరువాత
అదే యజ్ఞకుండంలోంచి ఒక కన్యకామణి ప్రభవించింది. ఆమె కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పల పత్రనేత్ర అరాళ కుంతల విభాసిని దివ్య తేజముదాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆమె పేరు ద్రుపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని ఉంచబడింది. కులపవిత్ర, ఏ పిల్ల పుట్టిన కారణం చేత వంశమంతా పవిత్రమైపోయిందో అంత గొప్ప పిల్ల పుట్టింది. మహాపతివ్రత, మహాసాధ్వి ద్రౌపదీదేవి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. పైగా నల్ల కలువ యొక్క రేకుల ప్రారంభ స్థానంలో దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. అందుకే శంకరాచార్యుల వారు కూడా విచ్చుకొని నల్ల కలువతో అమ్మవారి కందులను పోలుస్తూ దృశాద్రహీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ నీలోత్పలం, ఆ నల్ల కలువ అంత అందంగా ఉంటుంది. అసలు ఆ నల్ల కలువ ఏదో నలుపు నలుపు అంటున్నానని నలుపు తక్కువ అనుకునేరు. ఆ నల్ల కలువ అందం ఎలా ఉంటుందో, రంగు ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా ఉంటుంది. నల్ల కలువ ఎంత కోమల స్పర్శని కలిగి ఉంటుందో, ఆ నలుపులో ఎంత అందమైన కాంతి ఉంటుందో, నల్ల మబ్బులా అంత అందమైన కాంతి కలిగినటువంటి కాంతితో ద్రౌపదీదేవి పుట్టింది. మా తల్లి కామాక్షి నలుపు కాదా, కృష్ణ పరమాత్మ నలుపు కాదా, పార్వతీదేవి నలుపు కాదా, అంతకన్నా అందగాళ్ళు లోకంలో ఉన్నారా? కాబట్టి నలుపు అందం కాదని చెప్పిన వాడేవాడు. కాబట్టి కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి, బాగా విచ్చుకున్నటువంటి కలువ పువ్వులోంచి ఎటువంటి గొప్ప సువాసన వస్తుందో అటువంటి సువాసన సహజముగా శరీరమునకు కలిగి ఉన్నటువంటి తల్లి. ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర, అరవిరిసినటువంటి కలువ పూల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి పిల్ల. అరాళ కుంతల విభాసిని, వంకర తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి పిల్ల. దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి, అపారమైనటువంటి తేజోమూర్తి. మరి అర్జునుడికి ఇల్లాలు కావలసిన పిల్ల కాదు, సామాన్యంగా ఉన్న పిల్ల అయితే అర్జునుడికి ఇల్లాలు ఎలా అవుతుంది? అందుకని దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆ అగ్నికుండంలోంచి ప్రసన్నమూర్తి అయి పుట్టింది. యజ్ఞకుండంలోంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అని పిలిచారు. నల్లపిల్ల కాబట్టి కృష్ణ అని పిలిచారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అని పిలిచారు. 5గురికి భార్య అయింది కనుక పాంచాలి అని పిలిచారు. ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి తల్లి కాబట్టి పాంచాల రాజకుమార్తె కూడా కదూ ఆమె. కాబట్టి ఇన్ని రకాలుగా ఆ ద్రుపదుని యొక్క కోరిక తీరగా ఆయన పరమానందపడిపోయేటట్టుగా ఆ యాజ ఉపయాజులిద్దరూ కలిసి యజ్ఞం చేసి ఎంతో సంతోషపడేటట్టుగా ఆ దృష్టద్యుమ్నుని యొక్క ద్రౌపదీదేవి యొక్క జననమునకు కారణమయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.